ఈరోజు పునరుత్థాన రిజరెక్షన్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి ఈ సందర్భంగా దైవ సందేశాన్ని మనం విందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు లేస్తానని ముందే చెప్పాడు, లేచాడు. ఆ లేస్తాడని చెప్పిన యేసు ప్రభు మాట బాగా ఎక్కువగా నమ్మింది ఎవరంటే ఒక స్త్రీ. ఆమె పేరు 7 దయ్యాలు చేత పీడించబడుతున్న మగ్దలేనే మరియ. చూడండి, ఆమె ఏమంటుందో చూసి 20:18 యోహాను సువార్తలో ఉంది. మగ్దలేని మరియ 20:18 మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. నేను ప్రభువును చూచి తిని, అందరూ అనండి నాతో, నేను ప్రభువును చూచి తిని. కిందంగా చూసుకోండి, నాయకు చూసి చెప్పండి, నేను ప్రభువుని చూచి తిని. ఇంకోసారి అనండి, మీ పక్క వాళ్ళకి తిరిగి చూసి చెప్పండి. ఇంకోసారి చెప్పండి, నవ్వకుండా చెప్పండి. పొల్లెందుకు గిలుతున్నారు? పొల్లెందుకు బయటకు వస్తున్నాయి అంటే దేవుణ్ణి చూసామని సీరియస్ భక్తితో చెప్తామా, లేకపోతే ఎకిలిగా చెప్తామా? ప్రభువును చూసి తిని, ఎంత ధన్యకరమైన మాట ఇది. దేవుణ్ణి ఎవరు చూడగలరు? నిర్గమకాండ పాత నిబంధన గ్రంథం అంతా మీరు బైబిల్ చదివే బిడ్డలైతే, కొంచెమన్నా బైబిల్ జ్ఞానం ఉన్నట్లయితే నేను చెప్పే మాటలు చాలా అర్థమవుతాయి. ఒకానొక సమయంలో మోషే అనే గొప్ప ప్రవక్త, నిన్ను చూడాలనిపిస్తుంది ఒకసారి కనబడు అంటే, ఆయన దేవుడు అన్నాడు, నన్ను చూసి ఏ నరుడు బతకడు, కనుక అంతగా నువ్వు నన్ను చూడాలనుకున్నా కాబట్టి నేను నీ ఉన్న ఆ ప్లేస్లో అట్లా వెళ్తూ ఉంటాను, కొంచెం అంత కనబడు. ఆ కొంచెం చూసినందుకు ఆయన ముఖం కళ్ళు షాక్ అయిపోయి చూడలేకపోయాడు. సొలొమోను అనేటువంటి ఆయన మందిరం కట్టాడు. అమ్మకుతో మందిరం కట్టాడు. మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనంతరము మేఘం దిగొచ్చింది. మేఘం రూపంలో దిగొచ్చాడు. డైరెక్ట్గా ఆయన దిగొచ్చి ఎవరు చూడలేరు, చూసిన బతకలేరు. అది చూడలేక కూడా గిలగల్లాడిపోయారు యాజకులు. అది కూడా చూడలేకపోయారు. మేఘాన్ని కూడా చూడలేకపోయారు. సరే, ఇక అందుకని దేవుడు ఏ విధంగానైనా మనకు కనపడాలి. ఆయనను మనం చూడాలి, దేవుణ్ణి చూడాలి. ఎంతమందికి ఆశ ఉంది? యేసయ్యా పాట ఉంది కదా, పాట, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని. ఇలా చూడలేకపోతున్నారు. డైరెక్ట్గా మేఘము రూపంలో కడగ చూడలేకపోతున్నారు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఒక ఆయన ఉంటాడు, ఎదురు తిరిగి రౌడీజం చేశాడు ఒక ఆయన, సౌలు. అతన్ని సంఘాలని క్రైస్తవులు హింసిస్తున్నప్పుడు ఎవరు చెప్పినా అతనికి ఎవరి మాట వింటలేదు, మొండోడు. చివరిగా దేవుడే, యేసు ప్రభువే అతన్ని భూనల అట్లా టచ్ భూనట్ట కనబడ్డాడు. అలా కనబడగానే అతను కళ్ళు పోయినాయంట. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం. పడిపోతే ఎవరైనా అతను పట్టుకుని నడిపిస్తారా అన్నట్టుగా అయిపోయి. ఇట్లా దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేమని దేవుడు
కొన్ని మార్గాలు ఏర్పాటు చేసాడు మనం దేవుని చూడటానికి. వాక్యం అర్థం కాకుండా మనం వచ్చి వెళ్ళే ప్రయోజనం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ సందర్భమైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం వినలేదనుకో, గ్రహించలేదు, అసలు దేవుడే దైవ దర్శనమే వృధా అయిపోతుంది. అందుకని మనం భక్తి జీవితం ప్రతిఫలం పొందాలంటే వాక్యాన్ని విని అర్థం చేసుకుంటాం. దేవుణ్ణి చూడాలి అందరూ నేను దేవుణ్ణి చూస్తాను అనండి. నేను చూస్తానయ్యా యేసయ్యా, నేను చూస్తాను ప్రభా, నువ్వు నాకు కనబడు. రైట్, మీరందరూ అన్నారు కనుక, మీకు చూడాలని ఆశ ఉంది కనుక నేను మీకు ఇప్పుడు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. వెంటనే తెరవండి మత్తయి సువార్త 5:8 తెరవండి ఒకసారి. మత్తయి సువార్త 5:8 త్వరగా చదవండి. బైబిల్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆశ ఉంటే త్వరగా తెరిచి చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చూసారా, హృదయ శుద్ధి గలవారు అనండి నాతో పాటు. బైబిల్ చదువున్నవారు కూడా చెప్పండి నాతో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అది హృదయ శుద్ధి అనండి మళ్ళీ నాతో. 3 రకాలైన శుభ్రాలు ప్రతిరోజు చేసుకోవాలి. ప్రతిరోజు మనిషి 3 శుభ్రాలు చేసుకోవాలి. ఏమిటంటే మిమ్మల్ని అడిగే బదులు నేనే త్వరగా చెప్పేస్తాను. ప్రతిరోజు దేహశుద్ధి ఏమిటండి? స్నానం. కొంత స్నానం కంపు పడతారు, దరిద్రం. మీకు తెలిసి స్నానం చేస్తే వాళ్ళ వాసన ఎలా ఉండదు. స్నానం ఎంత ఎర్రగా ఉన్నా బుర్రగా ఉన్నా స్నానం చేపేవో కంపే కంపు. అక్కడ నువ్వు ఖరీదని చీర కొన్నా సరే, బట్టలు ఎలాంటి విలువైన వస్త్రాలు ధరించినా, విలువైన ఆభరణాలు ధరించినా, కడుపు నిండా ఎటువంటి తిండి తిన్నా స్నానం లేదా కంపే. నీకు పశువుకి నీకు తేడా లేదు. ఈ సమ్మర్లో అయితే 2-3 సార్లు చేస్తే కానీ కంపరం అనగట్లేదు. స్నానం. రెండో శుభ్రత ఏంటంటే కడుపు శుద్ధి. చెప్పండి, ఏ శుద్ధి? నేను అందరి మేలు కోరి చెబుతున్నాను, డాక్టర్లు చెప్పేది మేము చెబుతున్నాం. అన్నం తిన్నాక అది అరిగిపోయి బయటకు వచ్చేవారు మళ్ళీ తినటానికి అర్హులు కాదు. ఎవరు కూడా తినకూడదు. తిన్నది శుద్ధి అయ్యేవారు కూడా మళ్ళా తిన్నావో జబ్బు వచ్చినట్టని. మూడవ శుద్ధి ఏంటంటే హృదయ శుద్ధి. ఏంటండి? దేహశుద్ధి, పొట్ట శుద్ధి, తర్వాత హృదయాన్ని శుద్ధి. హృదయంలో ఏమేమి ఉంటాయి అంటే 7:21 మార్కు సువార్త 7:21 కుళ్ళు, అసూయ, గర్వం, అహంకారం, కపటం, మోసం, ద్వేష, భయం ఎన్నో బాబు. ఇవన్నీ లోపలే ఉండి మనిషిని అపవిత్రపరుస్తుంది. కానీ తినే తిండి ద్వారా కాదు మనిషి హృదయం అపవిత్రమయ్యేది. చాలామంది ఏమంటారంటే బతుకు పలానోళ్ళు అది తింటారు. తినే తిండిని బట్టి ఏ మనిషిని మనము మంచోడని చెడ్డోడని మనం ఎంచకూడదు. ఒక విధంగా చెప్పాలంటే అలా అంటే తాగే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టు అనుకోమాకండి. తాగేవాళ్ళే మంచోళ్ళుగా కనబడతారు. ఒకసారి అబద్ధాలు ఆడాడు, నిజం మాట్లాడతారు. అక్కడ నేను తాగమని నేను చెప్పట్లా. నేను చూసినంతవరకు అంటే నేను ఒకప్పుడు తాగు వాళ్ళని తెగ తిట్టేవాళ్ళు ప్రసంగాల్లో. తెలియక దేవుడు నన్ను క్షమించుగాక. కానీ నేను అనుభవపూర్వకంగా చూసినప్పుడు నిజంగా ఆ తాగేవాళ్ళలోనే ఎంత మంచితనం ఉందో, ఆ తాగినప్పుడు వాళ్ళు ఎంత నిజాయితీగా మాట్లాడతారో, ఎంత యథార్థం మాట్లాడతారో. మళ్ళీ పరిశుద్ధాత్మ కొద్ది భాషలు మాట్లాడి తెల్ల బట్టలు వేసేసుకుని గాజు పూసలు టీకేసి ఉంటారే, దయ్యాల కంటే దరిద్రం తాగుబోతులు
వీళ్ళు వెళ్ళి వాళ్ళు తాగేవాళ్ళు కాడు కడగటం కూడా పనిరారు, అంత దొంగలు అన్నారు అన్నట్టు, పనికి మారినట్టు భక్తులు. నేను అనుకున్నప్పుడు అయ్యో ప్రభా, నేను తిండిని బట్టి మనిషిని అంచనేసాను, తిని త్రాగే వాటిని బట్టి నేను మనిషిని అంచనేసానే, నన్ను క్షమించయ్యా. హృదయములో చెడుతున్నాను. చూడండి, చాలామంది లోకముస్తులుగానే ఉంటారు, లోకములో ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళల్లో కూడా ఎంతో యథార్థత కలిగిన వాళ్ళు నేను చూశాను. వాళ్ళ పేర్లు చెప్పడానికి, వాళ్ళతో మాట్లాడటానికి కూడా మనుషులు భయపడతారు, సిగ్గుపడతారు. వాళ్ళు ఏదో వెలువేయబడిన వాళ్ళలాగా, తృణీకరించబడిన వాళ్ళలాగా, తక్కువ వాళ్ళగా అనుకుంటారు, కానీ నిజంగా వాళ్ళల్లో ఉన్న నిజాయితీ ఎంతో నిజం. అందుకని హృదయం శుద్ధి అంటే అర్థం ఏంటి? చూపులకేమో వాళ్ళు ఒక పడిపోయిన వారు, చెడిపోయిన వారు, సమాజం నుండి వెలువేయబడిన వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ హృదయం ఎంతో పవిత్రం. వాళ్ళకి కోపాలు ఉండవు, కపటం ఉండదు, అబద్ధం ఉండదు, మోసం ఉండదు, మచ్చరం ఉండదు, కుళ్ళు ఉండదు, ద్వేషం ఉండదు, విషం ఉండదు, ఏముండదు. ఉన్నట్టే మాట్లాడతారు, యథార్థం ఉంటారు, కానీ చూసేవాళ్ళు మాత్రం ఎట్లాగో ఉంటారు. అందుకని నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన దేవుడు ఇంతకీ మన ముఖాన్ని చూస్తాడంటావా, హృదయాన్ని చూస్తాడా? హృదయనేనా? మరి హృదయం అంతా పెంట కంపు కొట్టుకుంటా, ముఖానికి పౌడర్ కొడితే ఏం సుఖం? అందుకని ఏం చేయాలి చెప్పండి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. చెప్పండి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్న చెడును పోగొట్టుకోవాలి, హృదయంలో ఉన్న విషాన్ని తొలగించుకోవాలి. ఎవరన్నా మంచిగా నీకంటే మంచి డ్రెస్ వేసుకుని పోవాలని ఏం బ్రతుకు పాడకూడదు, నీ హృదయం చెడిపోయింది. ఎవరితో పోల్చుకోకూడదు. ఎవరన్నా నీకంటే సంపాదనలు ఎక్కువ ఉన్నారా, ఉండనివ్వండి, వాళ్ళని అలా దేవుడు ఆశ్రయిస్తాడు, నిన్ను ఇంకో రూట్లో ఆశ్రయిస్తాడు. ఆమె మాట్లాడరే, అంతే తప్ప వాళ్ళని చూసి వేసుడు నీ గుండె చెడిపోద్ది, నీ హార్ట్ పెయిన్ వస్తుంది. అందుకనే 3 రకాలుగా మనం శుద్ధీకరించబడాలి ప్రతిరోజు కూడా. 3 రకాలుగా దేహశుద్ధి, చెప్పండి దాన్ని ఏమంటారు? కడుపు శుద్ధి, రైట్. ఇంకోటి దేహశుద్ధి అయిపోయింది, కడుపు శుద్ధి అయిపోయింది. ఇప్పుడు ఏది? అది. ఇప్పుడు దేహశుద్ధి ఉంటేనేమో మనుషులు మన దగ్గరికి వచ్చి కూర్చోటకి ఇష్టపడతారు, మనం అంటే చాలా ఇచ్చేస్తారు, చాలా శుభ్రంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారు. హృదయ శుద్ధి ఉంటేనేమో దేవుడి దగ్గరికి వస్తాడు. హృదయం శుద్ధిగా ఉందంటే ఎవరు వస్తారు? అది. మరి దేవుణ్ణి చూడాలా, దేవుని కలవాలనుకున్నారా మీరు? అదిగో ఆమె అంటుంది, మగ్దలేని ఆ యొక్క 7 దయ్యాలతో వీళ్ళు పీడించబడినట్టు ఆ మగ్దలే, మరి నేను ప్రభువుని చూసి తిని. ప్రతి ఒక్కరూ హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే నీవు కూడా ఈ మాట పలకగలవు, ప్రతిరోజు నేను దేవుని చూస్తున్నాను. హృదయంలో ఉన్న చెడు, హృదయంలో తప్పిపోకూడదు. ఇక్కడ వాక్యం మేము ఒకటి చెప్తుంటే మీరు ఇంకోలాగా ప్రవర్తిస్తారు. మీ హృదయం ఎక్కడ దేవుని దగ్గర ఉందంటారా? దైవుని సేవకుడు మాట వినకుండా, బైబిల్ ప్రకారం మీరు చెప్పినట్టు వినకుండా వింటే మీ హృదయం దేవుని ఎదుట మంచిగా ఉందంటారా? మీరు నమ్ముతున్నారా? అనుకోని మోసపోమాకండి. మేము చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి అనుకో, మీ హృదయం దేవునికి దూరంగా ఉంది. మీరు కడుక్కోరు, దేవుని దగ్గరకు వచ్చి దేవుడి చేత కడిగించుకోరు. వాక్యం చేత కడుక్కోవాలంట, రక్తంతో కడుక్కోవాలంట బైబిల్ చెప్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని చూడు. మనుషులను చూస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు, ఎన్నెన్నో చూస్తున్నావు, కానీ తృప్తి ఉందా నీకు? నీవు దేవుని చూస్తే దేవుడు నువ్వు చూడాలని ఆశ. ఇంకో మాట ఏంటంటే, యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక స్త్రీకి ఎందుకు కనపడ్డాడు? అది కూడా 7 దయ్యాలు పీడించబడిన ఆమెకి ఎందుకు కనపడ్డాడు? మరి అపోస్తులు ఉన్నారుగా, మగోళ్ళు ఉన్నారుగా, మగరాయిళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కనపడకుండా ఈమెకే ఎందుకు కనపడ్డాడంటే, ఈమెకి తపన ఎక్కువ, ఆశ ఎక్కువ. అందరేమో ఇళ్లలో ఉంటే ఈమెం చేసింది చెప్పండి? ఆడదైనా, లేడీ అయినా, ఉమెన్ అయినా, చీకటైనా, పొదలైనా, అడవి అయినా,
సమాధి దొడ్డైనా భయం లేకుండా ఏం చేసిందంటే నైట్ టైమే తేలిపోయి యేసు ప్రభు లేస్తానని చెప్పాడు కనుక భయము బెదురు లేకుండా దిగులు లేకుండా వెళ్ళిపోయి సమాధి దగ్గర కాసుకున్నాం. ఈ 40 రోజుల ప్రాంతంలో ఎంతమంది వచ్చి కాసుకున్నారో మీకే తెలుసు. ఈరోజు పునరుత్థాన పండగ రోజున ఎంతమంది ఏ టైంకి వచ్చారో ఎప్పుడు ఎలా వచ్చారో మీకు తెలియాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. చూడండి, మన దేవుని దైవ దర్శనం మనకు ఎలాగంటే హృదయం శుద్ధిగా ఉందనుకో దేవుని దర్శనం అవుతుంది మనకి. మామూలుగా లోకములో అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళకి ఎలాగ దైవ దర్శనం ఎట్లాగంటే వాళ్ళ విధానం వేరు. వాళ్ళ విధానం అక్కడ ఒక రూపాన్ని పెట్టుకుంటారు. ఆ రూపాన్ని చూస్తే దేవుని చూసినట్టే అనుకుంటారు. అది వాళ్ళది, మందది కాదు క్రైస్తవుల దర్శనం. క్రైస్తవ దైవ దర్శనం ఏమనగా హృదయాన్ని శుద్ధీకరంగా ఉంచుకుంటే, పవిత్రంగా ఉంచుకుంటే ఆ హృదయాన్ని బట్టి దేవుడు నీకు దర్శిస్తాడు, నువ్వు లోబడతావు. శుద్ధ హృదయం గలవారు దేవుని వాక్యాన్ని వింటారు, లోబడతారు, దేవుని చేత నడిపించబడతారు. సొంత ఆలోచన, స్వకీయమైన ఆలోచన, గర్వం, అహంకారం, ద్వేషం, ఈర్ష్య, సైతాన్ ఆలోచన, కపటపు మోసాలు ఇవన్నీ ఉండవు. అవి కడుక్కోకుండా దైవ దర్శనం. చూడండి, చాలామంది ఈస్టర్ పండుగలు చేసుకుంటారు, గుడ్ ఫ్రైడేలు చేసుకుంటారు. హృదయం శుద్ధి ఉందా? దేవుడిని చూసే హృదయం ఉందా నీకు? అది లేకుండా ఎవరైనా జీవిస్తున్నట్టయితే నీ జీవితం ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని చూసేటువంటి శుద్ధ హృదయం పొందుకోమని మనవి చేసుకుంటున్నా. తర్వాత యెషయా గ్రంథంలో మనం ఇంకొక మాట చదువుతున్నాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాము. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుణ్ణి చూసే మరో మార్గం ఏంటో చూద్దాం. దేవుణ్ణి చూసే మరో మార్గం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఉన్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమున నిండుకొనెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఒక రాజు చచ్చే వరకు కూడా, ఒక వ్యక్తి చచ్చే వరకు కూడా మరో వ్యక్తి ప్రవక్త దేవుని చూడలేకపోయాడు. వినండి. కొంతమంది అంటారు, ఎక్కడైనా కుటుంబాల భార్యాభర్తలు, అమ్మా లేదా అయ్యా మీరు చర్చికి రావట్లేదు, ప్రార్థన రావట్లేదు, దేవుళ్ళు సాగట్లేదు అని అన్నాం అనుకో. స్త్రీలు ఎక్కువగా ఏం చెప్తారంటే, అయ్యా నేను సాగాలనుందయ్యా, కానీ ఇదిగో మా ఆయన మంచోడు కాదు, ఈ దుర్మార్గుడు ఉన్నంత వరకు నేను దేవుళ్ళు సాగలేను, వీడు మారాలని ప్రార్థన చేయమని అంటారు. కొంతమంది భార్యల గురించి, కొంతమంది ఇట్లా మనుషులను అడ్డం చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ప్రవక్త యెషయా ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నంత వరకంట దేవుని దైవ దర్శనము చూడలేకపోయాడు. ఎప్పుడైతే ఆ ఉజ్జియా ఆ రాజును సాగుగొట్టాడో దేవుడు, ఇతనికి దైవ దర్శనం. చూడండి, చాలామంది పిల్లలు దేవుని చూడకుండా తల్లిదండ్రులు అడ్డు వస్తారు. నీకెంతో అంత భక్తి, నీకెందుకే అప్పుడే బాప్తిసం కావాలా, నీ వయసు ఎంత, నీ ఇదెంత, ఏమనుకున్నావు బాప్తిసం అంటే? మేమేదో వీళ్ళు పొందేదో పగలు కొట్టినట్టు భక్తి. ఆ పిల్లలు పొందితే మళ్ళీ ఏదో చనిపోయినట్టు. వీళ్ళు చేసేవారో చేసేవాళ్ళు చేయనివారో. బాప్తిసం పొందండి. ఆ బైబిల్ ఏం చెప్తుంది? తడవ చేయటం ఎందుకు? నువ్వు లేచి బాప్తిసం పొంది, చెప్పండి, బాప్తిసం పొంది మతంలో దిగిపోండి అని ఉందా? దోషాలు కడుక్కోండి, పాపాలు కడుక్కోండి, మంచిదే కదా. ఎక్కడైనా రోడ్ల వెళ్ళిన మురికి అయిపోయింది, డస్ట్ అయింది, కడుక్కోమనంటే కడుక్కోవా? ఉంచుకుంటావు? అట్లాగే ఉంచుకుంటారు ఎవరైనా? దేవుడు ఏమన్నాడు? కడుక్కో. బాప్తిసం అంటే అదే, ఏమి లేదు, మతంలో దిగటం, కులంలో దిగటం ఏం కాదు. కనుక ఇక్కడ గమనించండి, దేవుణ్ణి చూడాలి అంటే నీకు మనుషులు ఎవరు అడ్డుగా ఉండకూడదు.
మనుషులను అడ్డు. అందుకని యేసుప్రభువు అన్నారు, నాకంటే ఎక్కువగా ఎవరైనాను ఎవరిని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన వాళ్ళు నాకు పాత్రులో కాదు. అందుకని మనం ఏ మనిషి కూడా మనకు అడ్డుగా ఉండకూడదు దేవుడి విషయం. ఒకవేళ మీరు అడ్డు చెప్పారనుకో, వాళ్ళు తొందరగా పోవాలని కోరుకుంటున్నారు. ఇండైరెక్ట్గా దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి రావాలని కోరుకుంటున్నారు మీరు. ఇక్కడ అదే జరిగింది. ఉజ్జీ అనే ఈ రాజు చచ్చే వరకు కూడా ప్రవక్త అనే యెషయా దేవుని దర్శనం చూడలేకపోయాడు. చాలామంది ఇదే. అందుకని దేవుని చూసే కన్నులు నీకు ఉన్నప్పుడు, చూడాలనే మనసున్నప్పుడు ఎలా అయినా చూడగలవు. మనం మనుషులు ఏదైనా తలుచుకుంటే జరగదా? సరే, మంచిది, కనుక ఇలా చూడాలి. ఇక మూడవది యెషయా గ్రంథంలో ఇంకో పాయింట్ ఏంటంటే, యెషయా గ్రంథంలోని చూద్దాం 57:15 ఏముందంటే, యెషయా గ్రంథం 57:15లో 57:15 వచ్చిన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతుడమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును అయినను వినయముగల వారి ప్రాణం ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నానని 57 యెషయా గ్రంథం 15 చూస్తుంది. చూడండి, దేవుడు నీ వద్ద నివసించాలా, దేవుడితో దైవ దర్శనం ప్రత్యక్షత నీకు ఉండాలంటే విరిగి నలిగిన హృదయం అనండి. అమ్మ, ఏ హృదయం? కఠిన హృదయం, మూర్ఖ హృదయం, గర్వ హృదయం, అహంకారం ఉండకూడదు, మంచిది కాదు. విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును, విరిగి నలిగిన చేబోని నిత్యము. యెషయా గ్రంథం 62:2 కూడా చూడండి. అదే గ్రంథము 62:2 కూడా ఉందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడంటే వణుకు, దేవుడంటే భయము, దేవుడంటే నలిగి, ఇలాంటి హృదయము, ఇలాంటి మనసు, ఇలాంటి విధానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు. దైవ ప్రత్యక్షత కలిగి ఉంటారని ఈ మాటల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. మొదటి యోహాను రాసిన 1:1 ఏముంటుందంటే, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, ఏది విన్నామో, ఏది చూసామో, నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకినో అది మీకు తెలియజేయను. సరే, మనం చూసాం, యేసయ్యను చూస్తున్నాం, యేసయ్యని ఎరిగి ఉన్నాం. ఒక్కొక్కరు ఒక విధానం. దర్శనం ద్వారా, దేవుడు దర్శించుట ద్వారా, మనకు వచ్చే దర్శనాల ద్వారా, మనకున్న దైవంపై ఆశ పైన, మన దేవుని పైన మనకున్న మక్కువ కాంక్షను బట్టి ప్రార్థనల ద్వారా, ఆత్మ ద్వారా దైవ దర్శనాన్ని పొందుకుంటున్నాం. వాక్య దర్శనం తెలుసుకున్నాం. మనము ఏం చేయాలంటండి, ఆ మగ్దలేని మరి ఏం చేసిందంటే, రెండవదిగా చూసి నేను ప్రభువుని చూచి తిని అని ఎవరు చెప్తుంది? శిష్యులు చెప్పింది. అందరూ తెలుసుకుని వీళ్ళందరూ ఏం చేశారు? మొత్తం అందరికీ చెప్పుకుంటా అట్లా యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు తోమ మద్రాసు వచ్చి, మన ఇండియాకు వచ్చి, మద్రాసుకు వచ్చి ఆయన చెప్పబట్టే కదా ఇండియా దేశానికి సువార్త వచ్చింది. అదే వాళ్ళు చూసి కూడా ఏమి చెప్పలేదు అనుకోండి, ఈ సువార్త యేసు ప్రభు వారు మందాకు వచ్చేవాడా? చెప్పండి, రాడు. అందుకని మనకు తెలిసింది మేలు ఇతరులకు మనం ఏం చేయాలి? యేసు ప్రభు కోరుకున్నది ఏంటంటే, నేను మీకు ఏ సంగతులు చెప్పానో బోధించానో మీరు అందరికీ చెప్పండి, బోధించండి, తెలియజేయండి.
ఈ పునరుత్థాన పండగ సందర్భంగా మనందరం నేర్చుకోవాల్సింది, మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏం నమ్ముతున్నాం? యేసు మనందరి కోసం చనిపోయి తిరిగి లేచాడని మనందరం ఏం చేద్దాం? ఇతరులకు కూడా వాళ్ళు ఎవరైనా చెప్దాం, నీ కొరకు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. మన కోసమని ఎలా అనుకున్నామో వాళ్ళ కోసం కూడా వాళ్ళకి తెలియదు. ఇలా చెప్పమని యేసయ్య మనం కోరుకుంటున్నాడు. ఆమేన్. నేను పొద్దున్న ఒక న్యూస్లో చూసే, ఇంగ్లాండ్లో గుడ్డు ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ఎగ్స్ని ఏం చేస్తారంటే, ఎగ్స్ని చాలా ఖరీదైనటువంటి రేట్లతో కొని ఇతరులకు ఒక గుడ్డిచ్చి, ఒక ఎగ్ ఇచ్చి, యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఆ విధంగా ఒక పద్ధతి. ఏది మనం ఎలా ఏదో ఒక కేకో ఏదో ఒకటి పదార్థం ఇచ్చి, ఒక వస్తువు గిఫ్ట్ ఇచ్చి, ఎలా పెళ్ళికి ఆహ్వానిస్తాం, ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం, లేదా ఎవరి మీద ప్రేమ ఉంటే ఎలా ఆ విధంగా షేరింగ్ చేస్తూ ఉంటామో, అలాగే ఈస్టర్ రోజునంట ఒక ఖరీదుగా అయిన కొన్ని ఇట్లాంటి పదార్థాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతిలో కొని, యేసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు, యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నమ్ముకో అని వాళ్ళు చెప్తారంట. చూడండి, ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ఇక్కడ ఒక మాట చదవండి. ఏమనుందంటే, యేసును లేపినవాడు. 1 కొరింథీ పత్రిక 6:14 తెరవండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 6:14 ఏముందంటే, ఏమండి చూడండి, అక్కడ దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. అమ్మా, యేసు లేపబడ్డాడు. చనిపోయిన యేసయ్య 3వ రోజున తిరిగి లేచాడు. ఎందుకు లేచాడంటే నిన్ను కూడా లేవనెత్తగలడు. ఆమె అయ్యా, మనం దేని గురించి 3 విషయాలు చెప్తానండి. ఒకటి, అనారోగ్యం చేత పడిపోతాం, ఒక్కోసారి రోగాలు బలహీనతలతో వ్యాధులతో పడిపోతాం. మంచిగా ఉంటే ఎవరైనా ప్రేమిస్తారు, వ్యాధితో ఉన్నప్పుడు తెలుసుద్ది మన మీద ఎంతమందికి ప్రేమ ఉందో. అసలైన ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరో అప్పుడు బయటకు వస్తారు. ఒక్కో సమయంలో దయ్యాలు దురాత్మల చేత పడిపోతారు. ఇలా మరణకరమైన వ్యాధుల చేత, ఇంకోసారి శ్రమలు, మానసిక వేదన చేత పడిపోతావు. ఎలా నువ్వు పడినా నిన్ను లేవనెత్తటానికి యేసు వచ్చాడు. ఆమేన్. లేపుతాడు. ధైర్యంగా ఉండు. మృతులలో నుండి లేచిన యేసు నిన్ను లేవనెత్తగలడు. ఆమేన్. నమ్ము. నాకెవరు లేరయ్యా, నేను లేవలేనయ్యా, అయిపోయింది నా పని, పడిపోయింది, పత్రమైపోయింది, ఇక నాకు దిక్కు లేదు, మొక్కు లేదు, బాధపడమాక, కన్నీరు కార్చమాక, యేసు నిన్ను లేవనెత్తునుగాక అనండి. యేసు నిన్ను లేపునుగాక. ఏ స్థితి నుండి అయినా లేవనెత్తునుగాక. మరణకరమైన జబ్బుల్లో నుండి, బలహీన స్థితుల నుండి, పేదరికం నుండి, సమస్యల నుండి, అవమానం నుండి, పరిస్థితులు ఇట్లాంటి దీన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక అనండి. అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే యేసయ్య లేచాడు, నిన్ను లేపుతాడు. దేవుని స్తోత్రం. దిగులు పడమాక, భయపడమాక. లేచినాడురా సమాధి గెలిచిన, యేసు నిన్ను లేవనెత్తునుగాక. హల్లెలూయా. అట్లాగే అదే నవ్వుతా ఈ సందాపీడ దగ్గరికి వచ్చేసేయండి. ముందు స్త్రీలేండి, మరి ఒక పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు ఈలోగా.